నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో అనిత స్కిన్ షైన్ హాస్పిటల్ ను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో అత్యాధునిక స్కిన్ షైన్ హాస్పిటల్ ను డాక్టర్ అనిత ప్రారంభించారు. ఇప్పటికే మన చీరాల రెండో గోవాగా అభివృద్ధి చెందుతోంది. అదేవిధంగా చీరాలలో క్రిటికల్ కేర్ యూనిట్ కూడా వస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని తెలిపారు. Okay. Okay. నాయకత్వం డాక్టర్ అనిత గారి ఆధ్వర్యంలో స్కిన్ షైన్ అనేటువంటి హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదనంగా మళ్ళీ చీరాలకి ఒక అద్భుతమైనటువంటి స్కిన్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కాస్మెటాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక మంచి హాస్పిటల్ మీకు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడైతే మీకు ఏ రకమైన సదుపాయాలు దొరుకుతాయో అటువంటి సదుపాయాలు మన చీరాలలో కూడా రావడం గొప్ప. ఎందుకంటే ఇప్పటికే మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే మనకు ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ వచ్చింది. అలాగే ఇంకా మంచి బీచ్ కూడా మంచి పెద్ద బీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ బీచ్ మీకు ఏంటంటే బీచ్లో మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. అంటే దేనికి చెప్తున్నారంటే ఇదంతా కూడా మన చీరాలకి ఒక ఇంటర్నేషనల్ గెటప్ వస్తుంది. వాళ్ళ గోవా టైప్లో మన ఊరు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కనుక ఒక పక్క నుంచి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ కానీ లేదా 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఇప్పుడు ఈ స్కిన్ షైన్ అనేటువంటి హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు కానీ లోకల్గా ఉన్న మన ప్రజలకు కానీ సర్వీస్ అందించడానికి ఒక సరైనటువంటి పద్ధతిలో ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్ల మధ్యలో ఈ యొక్క సదుపాయాలన్నీ వస్తున్నాయి. అంటే మనం చీరాలంటే ఒక టూరిస్ట్గా ఆ ఊళ్ళో మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. నవ్యాంధ్రప్రదేశ్ అభ్యుదయానికి ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకుపోతుందని బాపట్ల ఎమ్మెల్యే వేగిసెల నరేంద్రవర్మరాజు కొనియాడారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో చంద్రబాబు గారికి ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూ రోడ్డు భద్రతలపై కీలక ప్రతిపాదన చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి పౌరుడి ప్రాణం అత్యంత విలువైనదని వారి రక్షణ కోసం వినూత్న చట్టాలు తీసుకురావడంలో ఏపీ ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నరేంద్ర వర్మ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ యువతను కాపాడాలి, జనాన్ని స్థిరీకరణ దిశగా 2 పిల్లలు లేదంటే 3 పిల్లల్ని తల్లిదండ్రులు కనాలి, అదే రేపు రాష్ట్రానికి దేశానికి కూడా ఎంతో సౌభాగ్యంగా ముందుకెళ్లే తరుణంలో ఎప్పటికప్పుడు ప్రమాదాలు బారిన పడుతూ అటు యువత 2 వీలర్స్ మీద కానివ్వండి, అలాగే కారులో కానివ్వండి ఎన్నో ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇక్కడ హెల్మెట్ లేకుండా ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల్లో
ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నిరంతరం పర్టికులర్గా మా ఏరియాలో ఒంగోలు టు కత్తిపూడి 216 సిమెంటు రోడ్డు హైవే అధ్యక్ష. దాని మీద చిన్న చిన్నవి కూడా జారిపడిపోయి ప్రాణాలు యువత పోగొట్టుకునే పరిస్థితులు. విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, అలాగే హైదరాబాద్ లాంటి సిటీల్లో ఎంతో కొంత 30 to 40% హెల్మెట్లు వాడుతున్నారే కానీ నరసరావుపేట, చిలకలూరుపేట, బాపట్ల, మచిలీపట్నం, అలాగే చిన్న చిన్న సిటీలు భీమవరం, నారాయణపురం, నరసాపురం ఇటువంటి సిటీస్లో 10%, 5% కూడా హెల్మెట్లు వాడకుండా యువత తిరుగుతూ ఉన్నారు. దీనికి ఎప్పటికప్పుడు ఆర్టీఓ అండ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లు, అలాగే పోలీస్ వ్యవస్థ రోడ్ల మీద ఆపటం, ఫైన్ వేయటం ఇది జరుగుతూనే ఉంది. అయినా కూడా తీరు మారని పరిస్థితి దీనికి మాకు మా డ్రైవర్లు కానించి అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కూడా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు మా ఏరియాలో. దానికి ఏంటి అంటూ ఎట్లాగా దీనికని ముందరికెళ్ళే తరుణంలో జ్యోతి ఆదిత్యనాథ్ సీఎంగా ఉత్తరప్రదేశ్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి నో హెల్మెట్ నో ఫ్యూయల్. ఎప్పుడైతే మన హెల్మెట్ దారుడు పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొట్టే విధంగా ఒక చట్టబద్ధత కూడా మన రాష్ట్రానికి తీసుకొస్తే, ఇటువంటి ఇన్నోవేషన్, ఇటువంటి కొత్త వరవడిలో చట్టాలని మనం తీసుకొస్తే. ఇటీవల బీభత్సం సృష్టించిన మోందా తుఫాను కారణంగా మత్స్యకార గ్రామాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే తనదైన శైలిలో చీరాల తీర ప్రాంత సమస్యలపై గలం విప్పారు. గత పాలకులు వారి స్వలాభాలను చూసుకునేవారే గాని ప్రజాభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. రోడ్ల అభివృద్ధి లేదు, పర్యాటకంపై దృష్టి సారించలేదు. ఈ క్రమంలో ఇటీవల తుఫాను కారణంగా 8 కల్వర్ట్లు పూర్తిగా దెబ్బతిని మత్స్యకార గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పర్యాటక రంగం కుదేలైనట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. తుఫాను నీటిని తొలగించేందుకు సుమారు 20 రోజులు పట్టిందని అన్నారు. ఎంఎం కొండయ్య గారు. అధ్యక్ష, 2025 అక్టోబర్ 28, 29 తారీఖుల్లో మోందా తుఫాన్ మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాని తీవ్రత వల్ల చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ సందర్భంలో చీరాల నియోజకవర్గంలో కూడా ఒక 8 కిలోమీటర్ల పరిధిలోనే 6 గంటలు పడ్డాయి. ఈ గంటల తీవ్రత వల్ల దాదాపు 20 రోజుల పాటు మత్స్యకారులు కానీ, టూరిస్టులు కానీ, వాహనదారులు కానీ ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి వేటపాలెం మండలం జిల్లా పరిషత్ ఒంగోలు నుంచి కొంత డబ్బులు తీసుకొని తాత్కాలికంగా పైప్ కల్వర్ట్లు వేసాం. అయితే శాశ్వత పరిష్కారం కోసమని దాదాపు ప్రభుత్వం దృష్టికి 8,45 లక్షల ప్రతిపాదనలు పంపించాం. ఇంతవరకు అవేమి రాలేదు. అయితే ఆ ప్రాంతం అంతా చీకటిగా, ఎక్కువ ప్రాంతం మొత్తం కూడా అక్కడ చీకటి, అంటే మొత్తం లైటింగ్ లేదు కాబట్టి కొంత ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క తుఫాను వచ్చిన సందర్భంలో గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, అలాగే గొట్టిపాటి రవి గారు, అలాగే ఆ జిల్లా కలెక్టర్, మేమందరం కూడా రాత్రులు పగులు ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షించుకుంటే ఇక్కడ కొంత లోతట్టు ప్రాంతాల్లో జలమైనటువంటి నీళ్ళని మోటార్లు పెట్టి లాగడానికే దాదాపు వారం రోజులు పట్టింది. ఇటువంటి పరిస్థితులంతా కూడా ఆ రోజు తీవ్రంగా తీసుకొచ్చి కేంద్ర బృందం కూడా 11/11/2025 వచ్చి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే నా అభ్యర్థన ఏంటంటే వీలైనంత తొందరలో ఈ యొక్క ప్రాంతానికి ఆ యొక్క కల్వర్ట్లు తీసుకురావాలి. అంతకు ముందే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ రోడ్డు కోసం 8 కోట్ల పైన శాంక్షన్ చేశారు. ఈ రోడ్డు ప్రారంభించిన తర్వాత వెంటనే తుఫాన్ రావడం, ఈ గండ్లు పట్టడం, దీనివల్ల అక్కడ ఇబ్బంది పడుతుంది. వాళ్ళ టూరిస్టులు కానీ, ఆ ప్రాంత మత్స్యకారులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.
బాపట్ల పట్టణంలో ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బాపట్ల ఇన్ఛార్జ్ జనసేన నాయకుడు వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణానికి చెందిన పలువురు యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వెంకట శివనారాయణ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు మొదలు మార్చి 10వ తారీఖు వరకు ఇది కొనసాగుతూ ఉంది. గత 5 సంవత్సరాల నుండి ఉద్యమి క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. గత సంవత్సరం బాపట్లో కూడా 3376 సభ్యత్వాలు క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేశాము. దీనిలో భాగంగా ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుండి ఈ ఉద్యమి సభ్యత్వ ప్రారంభం కార్యక్రమం నిర్వహించబడుతుంది. గత సంవత్సరము క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి వారిలో ప్రమాదవశాత్తు 3 మరణించడం జరిగింది. వారికి జనసేన పార్టీ నుండి 5 లక్షల రూపాయల చెక్ అందించడం జరిగింది. ఉద్యమి సభ్యత్వం జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా లాంటిది. పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతేనే 5 సంవత్సరాల క్రితము దేశంలో ఆ రోజు ఎక్కడ లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుని వచ్చారు. దానిలో భాగంగా ఇవాళ చాలా మందికి ఈ సభ్యత్వం నుండి చెక్కులు ఇవ్వడం జరిగింది. బాపట్లలోని జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమి సభ్యత్వం తీసుకొని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని సాధకాన్ని చెప్పి పిలుస్తా ఉన్నాము. వాళ్ళని 78 మందిని నియమించడం జరిగింది. వారు మీ నియోజకవర్గంలోని గ్రామాల్లో, వాటిలో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక నాయకులు కలుపుకుంటూ ఈ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకొని భావితరాల కొత్త రాజకీయానికి నాంది పలకాలని కోరుకుంటాను. ఇట్లు మీ నామన వెంకటేశ్వర ఉన్నారా, జనసేన పార్టీ సమన్వయకర్త, బాపట్ల నియోజకవర్గం. గంజాయి అనుమానిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. కర్లపాలెం సెంటర్, మసీద్ రోడ్డు, బుద్ధం రోడ్డు, గణపవరం రోడ్డులోని ఎస్ఐ రవీంద్ర తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా బాపట్లను మార్చడంలో అందరూ సహకరించారని, గంజాయి మారకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని, అలా కాక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెయింటర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ ఆపర్చునిటీస్ పై సెమినార్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ సీమంత లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ వై రామకృష్ణ, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ బాపట్ల విచ్చేసినట్లు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఆర్ ఇమాన్యుయల్ తెలిపారు. ఈ సెమినార్ లో విద్యార్థులను ఉద్దేశించి వై రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అందుబాటులో సామాజిక, ఆర్థిక వనరులను ఉపయోగించుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా రూపొందించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని మనం చెప్పాము. ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత?
ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారంటే సపోజ్ ఫిక్స్డ్ అసెట్స్ పైన, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏం చెప్పాను ఇందాక, ఏంటి ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ ఈ మూడింటి పైన మనం ఏమంటాం, ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పైన ఎంఎస్ఎంఈ వాళ్ళకు ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే ఇవి ఉంటాయి. ఎవరు కొత్తగా ఎంటర్ప్రైజ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకు స్టాంప్ డ్యూటీ, నామా ఎగ్జంప్షన్ అంటుంది. అంటే స్టాంప్ డ్యూటీ, నామా ఎగ్జంప్షన్ అంటే స్టాంప్ డ్యూటీ అంటే మీరు సపోజ్ ఒక ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటున్నారు, పెట్టినప్పుడు మీరు ఒక ల్యాండ్ పర్చేజ్ చేస్తారు. ఆ ల్యాండ్ పర్చేజ్ చేసినప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ల్యాండ్. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు వెన్నుకోట సురేష్ సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా వెన్నుకోట సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలను తీసుకురావడం మా లక్ష్యం. ఉద్యమ సభ్యత్వం అనేది కేవలం పార్టీ గుర్తు కాదు, అది ప్రతి కార్యకర్తకు ఒక రక్షణ కవచం అనుకుని ప్రమాదాలు జరిగినప్పుడు సభ్యత్వం ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది. జనసేన పార్టీ తన కార్యకర్తల పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నకోట సురేష్, బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి రాష్ట్రం అంతటా ప్రారంభించారు. అందువలన మన బాపట్ల నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అందరూ కలిసి ఈ ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉద్యమీ సభ్యత్వం పార్టీ కార్యకర్తలకి అందరికి అండగా ఉండాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం మొదలుపెట్టడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం బాపట్ల నియోజకవర్గంలో అత్యధికంగా చేసి పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుతున్నాము. జై జనసేన. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ సూచనలతో వేటపాలెం ఎస్ఐ పి జనార్దన్ సహకారంతో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం కె సుబ్బారావు గురువారం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వేటపాలెం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కె సుబ్బారావు శక్తి యాప్ గురించి వివరిస్తూ అత్యవసర సమయంలో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాగే ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం గురించి కూడా వివరించారు. శక్తి టీం డీఅడిక్షన్ సెంటర్ నిర్వాహకులతో కలిసి విద్యార్థులు గంజాయి వద్దు బ్రో అనే స్కిట్ ను ప్రదర్శింపగా ఆసక్తిగా తిలకించారు. సార్ ఇక్కడ నన్ను ఏడిపిస్తున్నారు సార్, వెంటనే రండి సార్. రే అమ్మాయి రా, రే అమ్మాయి రా, రే వెనకెళ్ళి, రే అమ్మాయి, రే అమ్మాయి వెనకెళ్ళి, రే అమ్మాయి. నేనే సార్, సార్ వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు సార్. సెంటర్లోకి రండి. ఏం చేస్తున్నారు? సరే బాబు, వీళ్ళ పేరెంట్స్ ఫోన్ ఇట్టమ్మా, ఫోన్ నెంబర్ వీళ్ళ పేరెంట్ నెంబర్ చెప్పమ్మా. వర్క్. హలో మేడం, మీరు త్వరగా రమ్మా, మీ బాబు వేరేగా కొంచెం ఇక్కడ దాకా రమ్మా, ఈ చెట్టు దగ్గరికి రమ్మా, త్వరగా రమ్మా. నా సెల్లర్ సార్, నమస్తే. అడాక్షన్ సెంటర్ లేనా? కమాన్ సార్, మీరు త్వరగా రండి సార్. ఇద్దరు బాబులు ఇక్కడ డ్రగ్స్ తీసుకుని ఉన్నారు, తీసుకెళ్దాం అడాక్షన్ సెంటర్. ప్లీజ్ కమ్ సార్. సార్ సార్, థ్యాంక్ యూ అమ్మా. శక్తి యాప్ ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా.
ఇతనికి నయమైందా సార్? ఇద్దరికి అవును, ఇద్దరికి నయమైంది. బాగుందా? హ్యాపీయా? అడాప్షన్ సెంటర్లో ఏమేం చేశారు? ఏం చేశారు బాబు? ఏం చేశారు? మేము వెళ్ళాము, అక్కడ మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఫుడ్ కూడా బాగా పెట్టారు, మాకు మెడిసిన్ ఇచ్చారు. ఆ కోర్సు మేము డైలీ వాడాము, మాకు ఇప్పుడు నయం అయిపోయింది. ఎప్పుడు గంజా తీసుకోరుగా? తీసుకోం సార్. గంజా తీసుకుంటారా? తీసుకోం సార్. అలాగే మంచిగా ఇంకా అమ్మా నాన్నతో బాగుండండి. మీ మమ్మీని పిలిపిస్తాను. మీ మమ్మీ దగ్గర నుంచి మీ మమ్మీతో పాటు మీరు అందరూ వెళ్ళండి. రమ్మా, ఇదో మీ మమ్మీ వచ్చింది. చెప్పు, మీ మమ్మీకి థ్యాంక్ యూ చెప్పరా? చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి చెడు అలవాటుకి చేయము. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా సాగడం లేదని అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నవంబర్ 14న ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 15 విడుదల చేసి మార్చి 31వ తేదీ గడువుగా నిర్ణయించినట్లు కృష్ణా జిల్లాలో నోటిఫికేషన్ ప్రక్రియ అడుగు ముందుకు పడకపోవడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వి కామరాజు రోస్టర్ వెరిఫికేషన్ సక్రమంగా చేయకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ 3 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నామని, జాప్యం వల్ల వయసు మించిపోయి అర్హులైన దివ్యాంగులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల సమస్యలను చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు ఒకసారి పట్టించుకోవాల్సిందిగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం. సుదీర్ఘ విరామం తరువాత ఆంధ్రప్రదేశ్ నందు దివ్యాంగుల యొక్క భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ గవర్నమెంట్ వారు 14/11/2025న జీవో నెంబర్ 15ను రిలీజ్ చేసినారు. ఆ జీవో నందు బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మార్చి 31, 2026 లాస్ట్ డేట్గా నిర్ణయించినారు. కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా నందు అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు గారు మొద్దు నిద్రలో, కుంభకర్ణుడి కంటే మొద్దు నిద్రలో నిద్రపోతూ రోస్టర్ వెరిఫికేషన్ కూడా చేయట్లేదు. ఈ విషయంపై చాలాసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినను పట్టించుకోలేదు. పై అధికారులకు ఫిర్యాదు చేసినను ఎవరు కూడా పట్టించుకోలేదు. కేవలం ఈ వికలాంగుల శాఖ వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికారులు బాగుపడుతున్నారు తప్పితే వికలాంగుల యొక్క భవిష్యత్తు మాత్రం అగమ్య గోచరంగా ఉంది. కావున పై అధికారులు ఈ యొక్క కుంభకర్ణుడు నిద్రపోతున్నటువంటి ఈ కామరాజు గారి పైన చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కామరాజు గారు వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ను ఇవ్వట్లేదు, వికలాంగులకి మామూలుగా బ్లైండ్ వాళ్ళకి స్టిక్స్ ఇవ్వట్లేదు, ల్యాప్టాప్స్ ఇవ్వట్లేదు, హీరింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా వారు ఏదో పబ్లిసిటీ కోసం కేవలం 2 ట్రైసైకిల్స్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ట్రైసైకిల్స్ ఏమైతున్నాయో తెలియట్లేదు, బ్యాటరీ సైకిల్స్ ఏమైతున్నాయో తెలియట్లేదు. వికలాంగుల శాఖ ఉమ్మడి కృష్ణా జిల్లా కేటాయించిన బడ్జెట్ కూడా ఏమైతుందో తెలియట్లేదు. కావున ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వికలాంగుల సమస్యలను త్వరగా పరిశీలించి వికలాంగుల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తారని కోరుకుంటున్నాను. ఐడియా సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను వాళ్ళి కలుద్దాం. నమస్కారం.